యూపీఎస్సీకి పంపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎంపిక ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్యానెల్ లిస్టును పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. డీజీపీ శివధర్ రెడ్డి నియామకం ఉత్తర్వులు రద్దుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎంపిక ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్యానెల్ లిస్టును పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, శివాని అయితే తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్థానంలో అయితే శివధర్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని పలువురు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు రద్దు నిరాకరించింది. అయితే డీజీపీ నియామక ప్రక్రియపై దాఖలైనటువంటి పిటిషన్ల పైన విచారించిన కోర్టు నిబంధనల ప్రకారం 2 వారాల్లోగా అర్హులైన ఐపీఎస్ అధికారులతో కూడినటువంటి ప్యానెల్ లిస్టును ఆ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్యానెల్ జాబితా ఉండాలంటూ కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే యూపీఎస్సీ ప్యానెల్ లిస్ట్ పంపిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం పైన సమగ్రంగా వివరణతో కూడినటువంటి కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరిన నేపథ్యంలో ఈ దానికి చూసుకునే కనుక కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు సూచించింది. డీజీపీ నియామకంలో పారదర్శకత ఉండాలని, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించకూడదంటూ కూడా తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కూడా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ వచ్చే నెల జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పట్లోగా ఈ ప్యానెల్ ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వం కావాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ ప్యానెల్ మొత్తం కూడా అప్పట్లోగా పంపించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.